హాయ్ అండి, నా పేరు శ్రీవాణి. నా పేరు శరణ్య. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే మా స్కూల్ లిటిల్ బర్డ్స్ హై స్కూల్. ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ జరుపుతున్నాము. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని అందరు చూసి ఆనందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో ఈ వీడియో చూసి నెక్స్ట్ టైం ఖచ్చితంగా వస్తారని ఆశిస్తున్నాము. సరే రండి, ఈసారి ఏమేమి ఫుడ్ ఉందో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి వినాయకుడి దగ్గరకు వచ్చాము. ఫస్ట్ మనం ఏ పని స్టార్ట్ చేయాలన్నా వినాయకుడికి మనం ఖచ్చితంగా వేడుకోవాలి. ఇక చూద్దామా ఐటమ్స్ శ్రీవాణి? ఓకే చూద్దాం. నెక్స్ట్ కోవ గజ్జలు. నేను నార్మల్ గా కొబ్బరి గజ్జలు తిన్నా కానీ కోవ గజ్జలు ఏందో నేను లేదు, ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా. ఓకే, అంతా అయిపోయి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మంచిగా ఎంజాయ్ చేద్దాం కొనుక్కొని. ఇక్కడ జాంగ్రీలు నాకు ఫేవరెట్ ఫుడ్ తెలుసా నీకు? ఇవి అచ్చం జిలేబీ లెక్కనే ఉన్నాయి. రవ్వ లడ్డు నా ఫేవరెట్ ఐటమ్ తెలుసా? మనం ఎప్పుడు రవ్వ లడ్డు, ఉండ్రాల పాయసం. అరే ఇది ఉండ్రాల పాయసం వినాయక చవితికి చేసుకుంటాం కదా. వినాయకుడికి ఇష్టమైన ఫుడ్ నీకు తెలుసా? నేనైతే ఒకసారి తిన్నా అనుకుంటా లాస్ట్ ఇయర్. నేనైతే ఇదంటే నాకు ఫుల్ ఇష్టము. మా మమ్మీ చేస్తే దీన్ని ఖచ్చితంగా నేను ఫేస్ చేయాల్సిందే. అంత బాగుంటుందా? ఇంత బాగుంటది అంటే తర్వాత బెల్లంతో చేసి ఇంకా సూపర్ ఉంటది. సరే, నెక్స్ట్ ఉగాది పచ్చడి. మన కొత్త సంవత్సరం, తెలుగు వారికి కొత్త సంవత్సరం అంటేనే ఉగాది. ఒక్క పచ్చడిలో ఎన్ని రకాల టేస్ట్లు అంటే మనం మస్తు ఎంజాయ్ చేయొచ్చు. చెడు రుచి, బాదం మిల్క్ మొత్తం తిరగాలంటే ఎనర్జీ ఉండాలంటే బాదం మిల్క్ తాగాలి. అంతే మరి. నెక్స్ట్ ఐస్ క్రీమ్, మనందరికి ఫేవరెట్ ఐస్ క్రీమ్. అసలు చాక్లెట్ ఐస్ క్రీమ్ వచ్చిందంటే ఫిబ్రవరి మార్చ్ నెక్స్ట్ ఇంకా ఎండాకాలమే. సో ఐస్ క్రీమ్ కంపల్సరీ. ఐస్ క్రీమ్. నెక్స్ట్ లస్సీ. ఓ, ఇక్కడ లస్సీలో స్పెషల్ ఏంటంటే కుండల లస్సీ ఇస్తారు మనకి. నేచర్ ఫీలింగ్ ఉంది కాబట్టి. అంతే మళ్ళీ. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ ఈ ఐటమ్ ఏంటి? లడ్డు. ఏం లడ్డు ఇది? డ్రై ఫ్రూట్ లడ్డు, హెల్దీ డైట్. ఇక్కడైతే మనం అన్ని చూసేసినాం, ఇంకా లోపల ఏమున్నాయో చూడాలి పద. ఎంత రష్ లోపల అయితే కిర్రాకుంది. మీరు చూస్తే మాత్రం మళ్ళా వస్తారు. అంతే. ఫస్ట్ మా ఫేవరెట్ ఫుడ్ పానీపూరి సూపర్ ఉంటది ఇక్కడ. చోరీ గురించి నాకు తెలియదు, నీకు తెలుసా శ్రీవాణి? నేను కూడా ఫస్ట్ టైం, ఎందుకంటే చాలా రోజులు తినేసి నేను బయట ఫుడ్ ఇక్కడ ఇప్పుడు డైట్ అది అని చెప్పి చాలా బయట ఫుడ్ అవాయిడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం కొత్త వెరైటీ ఈరోజు ఖచ్చితంగా తినాల్సింది. ఈ వీడియో అయిపోయిన వెంటనే మనం మంచిగా అన్ని తినేద్దాం. అంతే మరి. నెక్స్ట్ వెజ్ మంచూరియా. ఇష్టమైన బయట ఫుడ్ అంటే వెజ్ మంచూరియన్. అసలు ఇక్కడ నాన్ వెజిటేరియన్సే కాదు, వెజిటేరియన్స్ కూడా సూపర్ ఫుడ్ ఉంటది. ఇంకా ఇక్కడ ఏముంది? వెజ్ మంచూరియా. నెక్స్ట్ మినపవడలు. మా అమ్మమ్మ అయితే సూపర్ చేస్తా, తెలుసా నీకు? మా మమ్మీకి ఇంకా నాకంటే ఇదంటే చాలా ఇష్టం. ఓకే, నెక్స్ట్ టైం మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు మంచిగా తీసుకొని వెళ్తాం. ఇప్పుడైతే నేను మా మమ్మీకి ఒక పార్సల్ తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ బాదం ఉంటుంది, ఎనర్జీ కోసం తాగేసి మంచిగా కూల్గా చల్లగా తాగితే మస్తు ఉంటది. నెక్స్ట్ రస్నా. నాకైతే నీకు తెలుసా శ్రీవాణి, నేను చిన్న ఉన్నప్పుడు ఎండాకాలంలో ఇప్పుడు మనం ఎక్కువ ఆడుకుంటాం కదా, అలసిపోతాము, ఇంకా కళ్ళు తిరుగుతాయి కాబట్టి నేను రసకాన్ని తీసుకొచ్చుకునేది వాటర్ కాకుండా తాగేది. నేనైతే దానికి చాలా రోజులు అవుతుంది. నేనైతే అప్పుడు చిన్నోడు తాగేది, ఇప్పుడు ప్రజెంట్ అయితే కనబడతలేవు. ఇప్పుడు దొరికింది కదా, మంచిగా తాగేద్దాం, మంచిగా అయిపోవాలంతే. రాగి చాలా అసలు మా అమ్మమ్మ అయితే తాగకపోతే తిట్టి చంపేస్తుంది. అంతే. మా నాని తాగేది. మా నాని చేయడం బాగా తెలుసు.
రాగి జావ హెల్దీ డైట్. మళ్ళా ఇది ఒకసారి నేర్చుకోవాలి మనం. బయట కూలింగ్ తాగే బదులు ఇది రాగి జావ తాగడం బెస్ట్. హెల్దీ ఉంటది, డైట్ ఉంటది, ఎనర్జీని ఇస్తుంది. ఏమో హెల్దీగా ఉంటుంది, నాకు సంబంధం లేదు ఆ ఫుడ్ తోటి. నెక్స్ట్ కుల్ఫీ. నెక్స్ట్ వచ్చేది సమ్మర్ సీజన్, మంచిగా చల్లగా తిని మొత్తం తిరగచ్చు. అందరు వచ్చేయండి నెక్స్ట్ ఇయర్ ఇంకా వెరైటీ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. ఇప్పుడు మాత్రం చూస్తున్నారు కదా, కొంతమంది వస్తలేరు. వచ్చిన వాళ్ళు నెక్స్ట్ టైం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అంతే ఇప్పుడు ఇక్కడ మిస్ అయిన వాళ్ళు ఫీల్ అవుతారు. సో కంపల్సరీ నెక్స్ట్ టైం ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాను. ఇంకా క్రీమ్ బన్, ఇంకా మీరు లక్కీ డ్రా. ఫుడ్ ఫెస్టివల్ వస్తే ఫుడ్ మాత్రమే కాదు, లక్కీ డ్రా కూడా ఉంటది. అంతే మా ఫుడ్ తినండి, మీ పేరు రాసి లక్కీ డ్రా ఛాన్స్ పొందండి. ఫస్ట్ 100 రూపీస్, సెకండ్ 50 రూపీస్. మనం లాస్ట్ లో ఇద్దాం, మన పేరు ఇద్దాం. ఇంకా మనకి నెక్స్ట్ రుమాల్ రోటీ విత్ పన్నీర్ కర్రీ. వెజిటేరియన్స్ అయితే పన్నీర్ కర్రీ అయితే ఫుల్ ఇష్టం. మనకి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఎట్లనో వాళ్ళకి పన్నీర్ కర్రీ అట్లా. ఇంకా నెక్స్ట్ పెరుగన్నం. అన్నంలో లాస్ట్ ఖచ్చితంగా ఉండాల్సింది పెరుగన్నం. అది కూడా పోతే పూర్తిగా అన్నం తిన్నట్టే మనకు అనిపించదు. అది కూడా మధ్యాహ్నం నేను మంచిగా వండుకుంటే 2-3 గంటల దాకా అస్సలే లేవు చల్లగా. వెజ్ బిర్యానీ మొన్న హోటల్లో తిన్నా. ఇక్కడ ఇప్పుడు వీళ్ళు హైజీన్ గా మెయింటైన్ చేస్తున్నారు, గ్లౌజ్ వేస్తున్నారు, నెత్తికి అవి క్యాప్స్ పెట్టుకున్నారు. ఇంకా హోటల్ తిన్నాం, ఇక్కడ తిని మంచిగా ఉంటది. హోమ్ మేడ్ ఫుడ్ అంటగా. నెక్స్ట్ గోరుమిఠాయి. ఐటమే కదా. రసమలై అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు. నేను పేరు విన్నా కానీ ఎప్పుడు టేస్ట్ చేయలేదు. ఇక్కడ రసమలై అనేది నేను పేరు విన్నా కానీ ఎప్పుడు టేస్ట్ చేయలేదు. చూద్దాం ఇక్కడేమో ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా నేను తెలిసే కాకుండా అదే ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. చాలా తెలియని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఫ్రూట్ జ్యూస్, మనం శివరాత్రి అయితే అన్ని ఫ్రూట్స్ తింటాము. ఇంకా ఫ్రూట్ జ్యూస్ ఉంటది. ఇప్పుడు శివరాత్రి వరకు వెయిట్ చేసే బదులు ఇప్పుడే స్టార్ట్ చేయండి తినడం. ఇది రీసెంట్ గా వచ్చిన కాంబినేషన్ విన్నంత వరకు అయితే ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామున్, కానీ నేనైతే ట్రై చేయలేదు. ఇప్పుడు ట్రై చేద్దామని అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి మజ్జిగ ఎట్లా డైలీ ఖచ్చితంగా కావాలి. బయట హాట్ అనేది కూల్ గా మజ్జిగ తాగుతూ స్వీట్ కార్న్ కొత్తగా కనిపిస్తున్నాయి. ఏం చేద్దాం ఎప్పుడు లాస్ట్ లో చేద్దాం. కానీ మళ్ళీ లాస్ట్ వచ్చేసరికి ఉంటాయో వెరైటీస్ మిస్ అయిన వాళ్ళు పాపం అంటే పాపం కాదు. మరి లాస్ట్ వరకు ఉంటదంటగా ఉంటది. మాకోసం ఇంత రష్ ఉంది ఉంటదా? ఉంటది. ఉంచండి మరి మాకు. హోమ్ మేడే కదా. హోమ్ మేడ్గా అయితే నైట్ ఉన్న వాళ్ళు కూడా మంచిగా తినొచ్చు హోమ్ మేడ్ ఫుడ్. ఓకే. నెక్స్ట్ షీర్ కుర్మా. ఇప్పుడు పార్సల్ కూడా తీసుకోవచ్చా? పార్సల్ అయితే ఇంటికి వెళ్ళి తీసుకెళ్తాము. పార్సల్ అయితే గిన్నెలలో అంత అయిపోతుంది. గిన్నెలు. నెక్స్ట్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ 40 రూపీసా? బయట అయితే 50-60 ఉంది. ఇక్కడ చాలా తక్కువ ప్రైస్ లో బాగా అమ్ముతారు. రేట్ మీరు అంతా మంచిగా బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇంకా పూరి విత్ చికెన్. ఇంటి పక్కన వాళ్ళు కొంతమంది ముస్లిమ్స్ వాళ్ళు ఉండే వాళ్ళు ఫెస్టివల్ చేసినప్పుడు మాకు స్వీట్ ఇచ్చేది. ఇప్పటిదాకా షీర్ కుర్మా మాట్లాడినాం కదా మనము. వాళ్ళు ఒక స్వీట్ ఇచ్చేది, షీర్. నేను అది ఇచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా తినేది. ఆ స్వీట్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇక్కడ నేను అది టేస్ట్ చేయొచ్చు కదా. సో లిటిల్ బర్డ్స్ హై స్కూల్ మేనేజ్మెంట్ అయితే మనకు చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ ప్రొవైడ్ చేస్తుంది. అందరు వచ్చి మంచిగా ఎంజాయ్ చేయాలి. నెక్స్ట్ మనం ఇప్పుడు వైట్ రైస్ తిన్నాము, బిర్యానీ తిన్నాము, అవన్నీ తిన్నాం. కానీ బగార్ రైస్ అప్పుడెప్పుడో 90s లో మన అమ్మమ్మ వాళ్ళు అప్పుడు బిర్యానీ ఏం లేవు. బగారా రైస్, చికెన్ కర్రీ అంటేనే పెద్ద దమ్ బిర్యానీ లెక్క ఉండేది. ఇది హోమ్ మేడ్ అంతా హోమ్ మేడ్ ఫుడే. చికెన్ కర్రీ బగారా రైస్ 40 రూపీస్. చికెన్ శాండ్విచ్, నార్మల్ శాండ్విచ్ తిన్నా కానీ చికెన్ శాండ్విచ్ నేను తిన్నా అనుకుంటా. నేను తిన్నా ఆల్రెడీ. నువ్వు ప్రోగ్రామ్ అంతా అయిపోయినాక మంచి ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఓకే. కానీ నాకు ఒకటే భయం, ఇవన్నీ మేము వీడియో తీసే లోపల అయిపోతే మాది రెస్పాన్సిబిలిటీ కాదు. నెక్స్ట్ గ్రీన్ చికెన్ పరోటా. గ్రీన్ చికెన్ నేను ఎప్పుడు చూడలేదు. నేను ఒకసారి టేస్ట్ చేసిన, బాగుంటది. చేయాలి.
చేద్దాం. 70 రూపీస్ ఉంది పరోటాలలో. చికెన్ లాలీపాప్స్. లాలీపాప్స్ అంటే ఆయన గుర్తొచ్చేదే మనకు చాక్లెట్స్. ఇప్పుడు ఇందులో వెజ్, నాన్ వెజ్ లాలీపాప్స్. స్వీటే కాకుండా నాన్ వెజ్ కూడా మంచి లాలీపాప్స్ ఉన్నాయి. ట్రై చేద్దాం మంచిగా అన్ని. వీళ్ళ డెకరేషన్ కింద బాగుంది. చూడండి ఎంత నీట్ హైజీనిక్ ఉందో. చాలా బాగుంది. నెక్స్ట్ చికెన్ రోల్స్. ఇక్కడ చికెన్ లాలీపాప్స్, ఇక్కడ చికెన్ రోల్స్. చికెన్ డిఫరెంట్ ఐటమ్స్. మనము నేను టేస్ట్ చేయలేదు ఇంతవరకు చికెన్. చికెన్ లో కూడా ఇన్ని వెరైటీస్ ఉంటాయని ఇప్పుడే చూస్తుంది ఇక్కడ. చికెన్ రోల్స్ ఒక్కటి తింటే కడుపు చికెన్ న్యూడిల్స్. నాకు న్యూడిల్స్ అంటే ఎగ్ న్యూడిల్స్ అంటే ఫుల్ ఇష్టం. చికెన్ న్యూడిల్స్ ఇన్నా కానీ ఎప్పుడు ట్రై చేయలేదు. ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ అయిపోయే లోపు ఖచ్చితంగా ట్రై చేయాలి. చికెన్ నూడిల్స్ ట్రై చేద్దాం. నా కోసం ఒక ప్లేట్ పక్కకు తీసి పెట్టండి. నెక్స్ట్ స్వీట్ కార్న్. నేను ఇది లాస్ట్ ఇయర్ చూసినా కానీ నాకు లాస్ట్ వచ్చేసరికి లేదు. సో ఈసారి మంచిగా ట్రై చేస్తాను కంపల్సరీ. నెక్స్ట్ నాటుకోడి కూర చపాతి. 35 రూపీసే. బయట ఇప్పుడు నాటుకోడి దొరకడమే లేదు. ఇక్కడ నాటుకోడి కూర ప్లస్ చపాతి 35 రూపీసే. ఖచ్చితంగా తినాలి. బాయిలర్ కోడి తిని తిని బోర్ కొడుతుంది. నాటుకోడి ట్రై చేద్దాం. నెక్స్ట్ చికెన్ మంచూరియా. ఇక్కడ అప్పుడు వెజ్ మంచూరియా చూసినాం. ఇక్కడ చికెన్ మంచూరియా. మంచిగా మంచూరియా రెండు మంచూరియాలు, వెజ్ నాన్ వెజ్. చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ అంటే హైదరాబాద్ అంటే చికెన్ బిర్యానీ అంతే. చికెన్ బిర్యానీ లేకుండా హైదరాబాద్ నుంచి ఎవరు ఇష్టపడతారు. ఫుడ్ ఫెస్టివల్ లో కూడా మెయిన్ రోల్ చికెన్ బిర్యానీ ప్లే చేస్తుంది. సో ఇది అందరూ ఎంజాయ్ చేయండి. మీరు మిస్ అవుతారని ఒక ఫీలింగ్ ఉండకూడదు మీకు. నెక్స్ట్ టైం అయితే మంచిగా వచ్చి పార్టిసిపేట్ చేయండి. నాకు తెలిసి మన ఈ వీడియో చూసినాక ఖచ్చితంగా నెక్స్ట్ టైం 100% ఇస్తారని అనుకుంటున్నాను. పార్టిసిపేట్ చేస్తే నెక్స్ట్ టైం ఎట్లయినా ఓకే. చూడండి ఒకసారి రష్ చూడండి. ఆ రష్ చూడండి ఒక్కసారి ఎంత రష్ వచ్చింది అసలు. ఎగ్ పఫ్. ఇప్పటిదాకా మనము చికెన్ రోల్స్ చూసినాము. ఎగ్ పఫ్ చూడలేదు. చికెన్ రోల్స్ ఎగ్ పఫ్ సేమ్ ఉంది చూడండి. చూడడానికి సేమ్ ఉన్నాయి. టేస్ట్ చూడాలి. నెక్స్ట్ ఎగ్ బోండా. మనం నార్మల్ గా టిఫిన్స్ కి బోండా తిన్నాము, ఇడ్లీ తిన్నాము, దోశ తిన్నాము. కానీ ఎగ్ బోండా. చికెన్ లాలీపాప్. ఇక్కడ చూడు. ఇక్కడ డెకరేషన్ మీద బాగుంది. ఇక్కడ చూడండి చికెన్ లాలీపాప్ ఎంత బాగుంటది అంటే నేను లాస్ట్ టైం తిన్నా కానీ ఇప్పటి కూడా టేస్ట్ మర్చిపోలేదు. ఇది హోమ్ మేడ్ అయినా కదా తెలుసుకుందాం ఒకసారి డౌట్ ఉంటే. లాస్ట్ టైం ఇది నేను పార్సల్ అయినా తీసుకెళ్ళిన ఇంటికి. పరోటా చికెన్ కర్రీ. మనం ఇందాక ఏదో కాంబినేషన్ చూసినాం అనుకుంటా. అది చికెన్ కర్రీ చపాతి. చికెన్ కర్రీ చపాతి. పరోటా. ఓకే. పరోటా చికెన్ కర్రీ ట్రై చేసిన అనుకుంటా నేను. మళ్ళీ ట్రై చేద్దామా? చేయాలి. నేను ట్రై చేసిన ఆల్రెడీ. సరే చేద్దాం. గార్నిషింగ్ మాత్రం సూపర్ ఉంది చూడడానికి అయితే. నోట్లకేసి నీళ్ళు వస్తున్నాయి. మన నుంచి స్టార్టింగ్ నుంచి బాగుంది. డెకరేటివ్ మనం చూడడం మర్చిపోయాం. డెకరేటివ్ ఐడియాస్. అదే క్రియేటివిటీ బాగుంది. చూపించండి. చికెన్ కర్రీ. వావ్, స్మెల్ చూస్తేనే అన్ని పోతుంది. మీరు ఎప్పుడు చేసింది ఇది? మార్నింగ్ 1 hour టేస్టీ ఉంటుంది కదా. మీరే హోమ్ మేడ్. ఓకే. ఏం చూసినాం? చికెన్ వెరైటీస్ చూసినాం. ఎగ్ బోండా కూడా చూసినాం. చికెన్ ఫిష్ ఫ్రై 30 రూపీస్. మంచిగా ఎంజాయ్ చేయాలి. ఇక్కడ చూడండి ఒకసారి అయితే అక్కడ ఇప్పుడు మనం ఏదైనా ఫ్రెండ్స్ లో దావత్కి వెళ్ళినా ఇక్కడ ఫ్రై మనకి ఇప్పుడు ఎన్ని కూల్ డ్రింక్స్ తో పాటు ఏదైనా ఒక ఫ్రై ఉండాలి. ఖచ్చితంగా బాగుంటుంది. ఒక్కసారి మీరు చూడండి ముందుకెళ్ళి ఎంత బాగుందో. గార్నిషింగ్ చూస్తే 5 pieces 65 పెడితే. ఓకే. 65 కి 5 pieces. ఇక్కడ ఏం కొన్నా రిటర్న్ గిఫ్ట్స్ ఉన్నట్టున్నాయి. అదే అవును. డీల్ కూడా ఉంది గిఫ్ట్ కోసం. ఇది కొనాలి మంచిగా గిఫ్ట్స్ వస్తాయి మనకు. అరే మన ఫ్రెండ్స్ వచ్చిర్రు. ఎప్పుడు వచ్చిర్రు? ఇప్పుడేనా? మంచిగా తిన్నారా అండి?
తింటున్నాం ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసేది కదా. మీరు కూడా రండి, అందరూ వస్తారు, అందరు మన ఫ్రెండ్సే. ఇక్కడ చూడు మన స్కూల్ వాళ్ళు ఇగో ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ కింద ప్లాన్ చేసారు. ఒకటి తీసుకుంటే ఇంకోటి. ఫుడ్ ఐటమ్ కొనుక్కోకుండా రిటర్న్ గిఫ్ట్ తీసుకుంటే ఇస్తారా? అట్లా ఎట్లా ఇస్తారు? ఇయర్ అట్లా. ఫుడ్ ఐటమ్ కొనకుండా రిటర్న్ గిఫ్ట్ అడుగుతారా? ఫుడ్ ఐటమ్ కొనకుండా రిటర్న్ గిఫ్ట్ అడుగుతారా? లేదండి, మా టోకెన్ ఉంటేనే అలా టోకెన్ సిస్టమ్ కూడా ఉందా? అయితే టోకెన్ కొనుక్కొని కొనుక్కోవాలన్నమాట. ఏముంటది ప్యాకింగ్ లో? సర్ప్రైజింగ్ అవన్నీ చెప్పాలి. ఓకే. సర్ప్రైజ్ చెప్తారా శరణ్య? ట్రై చేయండి, ట్రై చేద్దాం. గిఫ్ట్ కోసమే ట్రై చేస్తాం. ట్రై చేయండి. ఇక్కడ ఈయన హ్యాండ్మేడ్, ఆల్ హ్యాండ్మేడ్. ఓ పేపర్ క్రాఫ్ట్ కూడా యూజ్ చేసి పేపర్ క్రాఫ్ట్ బాగుంది. డెకరేషన్ మా పిల్లల క్రియేటివిటీ బాగుంది. టీచర్స్ క్రియేటివిటీ, పిల్లల క్రియేటివిటీ. అందరు క్రియేటివిటీ. స్పిన్ టు విన్. ఇదేంది? మనం ట్రై చేద్దాం ఇది ఖచ్చితంగా. కార్వింగ్ సలాడ్. సలాడ్, హార్వింగ్ సలాడ్. హార్వింగ్ సలాడ్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ ఏంది? ఇది చికెన్ పఫ్. చికెన్ పఫ్ ఓ ఫోన్ పే గ్రీన్ చిల్లీ చికెన్. ఇది హోమ్ మేడేనా? ఇక్కడ మీరు రాసిరు కదా కార్బ్స్, ప్రోటీన్స్, ఐరన్ ఇట్లా కంటైన్ అయ్యేది ఏమేమి ఉంటుందో మీరు ప్రజెంట్స్ మీరు రాసిరు. ఓకే, అయితే ముందే డీటెయిల్ ఇస్తారు ఇవి ఉంటాయి ఈ ఐటమ్ లో అని. ఫోన్ పే కూడా యూజ్ చేసుకోవచ్చు, మనీయే కాకుండా, క్యాష్ కాకుండా. బాగుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చికెన్ 65 ఆల్రెడీ అయిపోయింది. చికెన్ బిర్యానీ, చికెన్ 65 అయిపోయింది. బ్రెడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా ట్రై చేసినావా? ట్రై చేయలేదు నేను. చెయ్యాలి. చేద్దామా? చేయాలి. ఇప్పుడు చేద్దాం తొందర. ఒక ఆర్డర్, ఒక పీస్ మాకు పక్కన పెట్టండి, తర్వాత వచ్చి తింటాం. నెక్స్ట్ నల్ల ఫ్రై. నల్ల ఫ్రై నేనైతే ట్రై చేయలేదు. నేను ట్రై చేయలేదు. ఇన్నా కానీ చూసినా కానీ ట్రై చేయలేదు. సరే ట్రై చేద్దాం. జొన్న రొట్టె వా, మన కాంబినేషన్ జొన్న రొట్టె చికెన్ కర్రీ 30 రూపీస్. జొన్న రొట్టె ఇప్పటిదాకా రాగి జావా, అంతకుముందు నార్త్ కోడి. ఇక్కడ నుంచి అక్కడ దాకా ఫోన్ పేస్ ఉన్నాయి. మళ్ళీ డైరెక్ట్ మనీయే కాకుండా, లిక్విడ్ క్యాష్ కాకుండా ఫోన్ పే కూడా. చికెన్ పకోడీ, చికెన్ పకోడీ, చికెన్ దమ్ బిర్యానీ. ఇప్పటిదాకా మనం బిర్యానీ చూసినాం, వెజ్ బిర్యానీ, నాన్ వెజ్ బిర్యానీ. ఇప్పుడు ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ. చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ రెండు ఉన్నాయి. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. తక్కువ మనం స్పెషల్ వంటకాలు అప్పలు అనమాట. మన సంక్రాంతికి అప్పలు, గారెలు. అండ్ మనం పాలకూరతో చేసుకుంటాం కదా, పాలక్ పకోడా. పాలక్ పకోడా. అండ్ దిస్ ఈస్ వెరీ హెల్దీ ఫుడ్ వితౌట్ ఆయిల్. వితౌట్ ఆయిల్. గుంట పొంగనాలు. వితౌట్ ఆయిల్ అంటే హెల్దీ ఫుడ్. హెల్దీ ఫుడ్ కదా. దీస్ ఆర్ snacks items like mirchi bhaji. We will eat in this what season? In winter season, definitely we will eat this. Yes, crispy. These are our feedback we have. మీ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఎవరైనా సరే తిన్న వాళ్ళు ఎలా ఉంది మా ఫుడ్, ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అనేది ఇక్కడ చెప్పాలన్నమాట మీరు. ఓకే, చాలా బెటర్గా ఉంది ఐడియా. థ్యాంక్ యూ. ఇక్కడ మాత్రమే కొంచెం రష్ తక్కువ ఉంది. జాతర లెక్క ఉంది, సేమ్ ఫుడ్ ఫెస్టివల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైం అయితే ఇంకా మనం జాతరలో వస్తువులు తీసుకెళ్తాం. ఇప్పుడు ఇక్కడ ఫుడ్ ఎంజాయ్ చేయాలి. సంచులు పట్టుకొచ్చుకోవాలి. అంతే అంతే. డబ్బులు, దాని నిండా డబ్బులు తీసుకొని రావాలి. డబ్బులు లేకపోయినా ఫోన్ పే కూడా ఉంది. ఫోన్ పే ఉంది, అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ఎందుకంటే మనం మార్చిన టెక్నాలజీ ప్రకారంగా మనం కూడా మారాలి కదా, అడ్వాన్స్ లో ఉండాలి కదా. అందుకోసం అక్కడ క్రియేటివిటీ చూసినాం. ఇక్కడ చూడండి వెజిటేబుల్స్ తోటి చాలా డెకరేటివ్ గా చేసారు. వెజిటేబుల్స్ కాకుండా డెకరేట్ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ చేస్తున్నారు. సో అక్కడ మనకు ఫీడ్బ్యాక్ బోర్డు కూడా ఉంది. ఒకవేళ ఏమైనా నచ్చకపోతే ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు, కానీ ఫీడ్బ్యాక్ తక్కువ ఉంది. ఎందుకంటే ఫుడ్ ఐటమ్స్ చాలా మందికి బాగా నచ్చినాయి కాబట్టి. సో ఇక్కడ రాసి చూసి ఇవని వెజీ డిలైట్ డైనింగ్ అంట. సూపర్ క్రియేటివిటీ. ఇంత చేయడానికి వీళ్ళకి ఎంత పేషెన్స్ కావాలి అసలు. జాతర అసలు ఫుడ్ ఫెస్టివల్. ఫుడ్ ఫెస్టివల్ అంటే ఫుడ్ ఫెస్టివల్ లెక్కనే ఉంది. అంతా రష్. ఇంకా చూపించి మీకు చూపించి మేము తినాలి కదా. అసలు చాలా టైర్. చూస్తారు కదా ఎన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో.